ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీరరాఘవరావు గారికి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. మనము ఉపమాన ధ్యాన సందేశాలు తెలుసుకుంటున్నాము. కబీర్ గారు చెప్పినటువంటి ఉపమాన ధ్యాన సందేశం. ఇలా ఉపమానాలు చెప్పుకోవడం వల్ల మనకి బాగా గుర్తుండిపోతుంది. అలాగే ఉదాహరణలు ఇచ్చుకోవడం వల్ల ఒక కథగా కానీ అలా మనం చెప్పుకుంటే కూడా మనకి బాగా గుర్తుండిపోతుంది. అయితే ఈరోజు ఉపమాన ధ్యాన సందేశం ఏమిటంటే, ఇంటిలోని ద్వారాలు తెరిచి ఉంటే ఇంటిలోని దీపం నిశ్చలంగా ఉండదు. అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనస్సు కూడా నిశ్చలం కాదు. అంతే కదా ఫ్రెండ్స్. మనం ఇంటిలో దీపాన్ని పెట్టామనుకోండి, కిటికీ తలుపులు, గుమ్మం తలుపులు తీసి ఉంచామనుకోండి, బయట గాలి లోపలికి వచ్చి ఆ దీపం నిశ్చలంగా వెలగదు. అది ఏమవుతుంది, ఊగుతూ ఉంటుంది. మనకు ఆరిపోతుందేమో అనే భయం కూడా కలుగుతుంది. అలాగే మన ఇంద్రియాల యొక్క ద్వారాలు కూడా తెరిచి ఉంటే మన మనస్సు కూడా నిశ్చలంగా ఉండదు. మరి అసలు ఇంద్రియాలు అంటే ఏమిటి అంటే, ఇంద్రియాలు రెండు రకాలు. ఒకటి బాహ్యేంద్రియాలు, రెండు అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు రెండు రకాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంతరేంద్రియం అంటే మనస్సు. ఎప్పుడైతే ఈ బాహ్యేంద్రియాలను మనము కట్టివేస్తామో అప్పుడే మన మనసు నిశ్చలమవుతుంది. ఆ నిశ్చలమైన మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సు శూన్యమవుతుంది. మనం ధ్యాన స్థితిలో ఊరికనే కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, చేతులు కట్టేసుకొని, కాళ్ళు కట్టేసుకొని కూర్చున్నంత మాత్రాన అది ధ్యానం చేసినట్టు కాదు. ఎందుకంటే మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మనస్సును కూడా పనిచేయని స్థితికి మనము తీసుకువెళ్ళాలి. అయితే మనం ఈ ధ్యానం ఈ విధంగా సాధన చేస్తూ ఉండగా, సాధనమున పనులు సమకూరు ధరలోన అని అన్నారు. మనం సాధన చేయగా ఈ మనస్సు నిశ్చలమవుతుంది. కాబట్టి మనము ధ్యానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కళ్ళు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్నీ కట్టేయాలి. మరి చెవులు ఎలా వినపడకుండా చేసుకోవాలి అంటే చెవులు కట్టేయడానికి అవ్వదు కదండి. కాబట్టి మనం ఎటువంటి ధ్వనులు రాని గదిలో కూర్చోవాలి ధ్యాన స్థితిలో. అప్పుడే మన మనసు కూడా శూన్యస్థితికి చేరుకుంటుంది. అలాగే గురువుగారు పత్రిజీ గారు ఇంకా ఏమి చెప్పారంటే, నీవు ఆహారం ద్వారా రాత్రి నిద్రించే సమయంలో పొందే శక్తి నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా మరియు నీ పనుల ద్వారా, అలాగే నీ ఆలోచనల ద్వారా కూడా శక్తిని కోల్పోతూ ఉంటావు. కాబట్టి ధ్యాన స్థితిలో ఉంటే అవన్నీ కూడా అంటే బాహ్యేంద్రియాలు ఏవి కూడా పనిచేయవు. కాబట్టి నీవు తిరిగి శక్తిని సంపాదించుకుంటావు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనని తప్పక పాటించాలి. ఎవరైతే మనస్సును జయిస్తారో వారు ప్రపంచాన్ని జయించిన వారి కంటే గొప్పవారు. దీనికి ఒక ఉదాహరణ, ఒక కథ చెప్పుకుందాం. మనస్సును జయించిన వాడు డయోజనీస్ అనే ఒక యోగి. అలాగే ప్రపంచాన్ని జయించిన వాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అతని చరిత్ర మనము తెలుసుకుందాం ఆ కథ. అయితే ఈ అలెగ్జాండర్ ఒక దేశం మీద దండయాత్ర చేసి సంపదలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ కొల్లగొట్టుకొని వాటిని ఏనుగుల మీద, ఒంటెల మీద వేసుకొని తన దేశానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాత్రి అయిపోతుంది. ఒక ప్రాంతంలో ఆ నైటు ఉంటాడు. అయితే ఆ సేవకులు అడుగుతాడు, ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏమిటి అని. వారు చెప్తారు, ఒక అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి అంటారు. అవునా, ఎవరో అతన్ని తీసుకురండి, నాకన్నా గొప్పవాడు ఎవరో అంటాడు. వారు వెళ్ళి చెప్తే నేనెందుకు వస్తాను, నేనేమి రాను అంటారు ఆ యోగి డయోజనీస్. అంటే వీరు తిరిగి చేసేదేమీ లేక వచ్చి అలెగ్జాండర్కి చెప్తారు, అతను రానంటున్నాడండి అని. అవునా, సరే రాకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పండి అంటారు. సెలవని వెళ్ళి మళ్ళీ తిరిగి అదే విధంగా చెప్తారు. అయినా కూడా ఆ యోగి రానంటే రాను అంటాడు. వీరు చేసేదేమీ లేక
మళ్ళీ అలెగ్జాండర్ వద్దకు వచ్చి చెప్తాను. అవునా, సరే నేనే వెళ్తాను అనేసి వెళ్తాడు. వెళ్ళి నేను ఎవరో తెలుసా, నేను అలెగ్జాండర్ని, ఇన్ని దేశాలను కొల్లగొట్టాను, ఇంత సంపద సంపాదించాను అంటారు. సరే ఆ సంపద అంతా ఏం చేసుకుంటావు అని అడుగుతారు. అడిగితే ఈ సంపద అంతా నేను పెద్ద ప్యాలెస్ కట్టుకుంటాను, సుఖంగా హాయిగా జీవిస్తాను అని చెప్తారు. నేను కూడా చాలా ఏమీ లేకున్నా నా దగ్గర నేను చాలా సుఖంగా శాంతంగా ఆనందంగా ఉన్నాను అని చెప్తా. అరే, నీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా నువ్వు అంత ఆనందంగా ఉన్నావా, అదెలా సాధ్యం అంటాడు. అని అన్నప్పుడు సరే నీవు ఇవన్నీ తీసుకొని అసలు నేను ఈ దేశానికి వెళ్ళాలి కదా అని అంటారు. అలాగే ఆ అలెగ్జాండర్ మధ్యలో సుస్థి అయ్యి తన దేశానికి చేరుకోకుండానే మరణిస్తాడు. ఇది ఫ్రెండ్స్, అలెగ్జాండర్ ఎంత సంపాదించినా కూడా తనకి శాంతి లేదు, తృప్తి లేదు. కాబట్టి ఎన్నో దేశాలను కొల్లగొట్టుకున్నాడు. కానీ యోగి మనస్సును జయించాడు కాబట్టే అతనికి ఎంతో శాంతి ఆనందము కలిగి ఉంటాడు. కాబట్టి మనస్సును జయించిన వాడే గొప్పవాడు, కానీ ప్రపంచాన్ని జయించిన వాడు గొప్పవాడు కాదు అని మనము ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మనము ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా మనస్సును మనం అదుపులో ఉంచుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మనము ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మన మనస్సును శూన్యం చేసుకొని మనం ఆనందాన్ని పొందాలి. అంతేగాని అశాశ్వతమైన సుఖాలకి భోగాలకి మనము మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ జ్ఞానాన్ని పంచుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.